కీర్తనల గ్రంథము 'అందరూ కూడా లోపల బయట ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డలారా, బైబిల్ ఉంటే ఒకవేళ తెరిచి చూడాలని, లేకపోతే జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన, 40వ కీర్తన 7, 8, 9, 10 ఓసారి మనం చదువుకుందామండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసి ఉన్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరుక ఉండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాన మనందరి ధ్యాన నిమిత్తమై దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యములో అనేక విషయాలు మనం చదువుకున్నాం. అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పడము లేదు. కానీ ఆ చదువుకున్న వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మం గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి రాకడ గురించి అక్కడ రాయబడినట్టుగా వాక్యపు వెలుగులో మనము చూడగలుగుతున్నాము. దేవుని సంగమ, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. చూశారా? ఈ వాక్యము ఎవరికి వర్తిస్తుందంటే, ఈ వాక్యము దేవుని బిడ్డలారా ఎవరికి సూటిగా సరిపోతుంది ఈ ప్రవచనము అంటే, దేవుని బిడ్డలారా, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి, మన పోషకుడైన, మన సంరక్షకుడైన, మనకు తోడుగా ఉండటానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ వాక్యము సరిపోతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. సరిపోయేదే కాదు, ఆయన గురించే దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు, దైవజనుడు, దేవుని యొక్క ఆత్మలో పరవశుడు అయ్యి, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పుట్టుకను, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని కూడా దేవుడు దావీదు గారికి 2 బయలుపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి, లేదా యేసు ప్రభుల వారి యొక్క జన్మం గురించి, యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థానం గురించి కూడా 2 విషయాలు దేవుడు ఏం చేశాడంటే దావీదు గారికి
బయలుపరిచాడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునందలి భయములో, భక్తిలో ప్రభు కొరకు నిలబడతామో దేవుడు ఏం చేస్తాడంటే సంభవింపబోయే అనేకమైన విషయాలు దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలలో ఎక్కువగా అనేక దేశాలు ఎక్కువగా కోట్ల మంది జరుపుకునే పండుగ ఏంటంటే క్రిస్మస్. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను నిన్న పాశ్రమతో ఒక మాట అన్నాను. చెప్పిన మాట ఏంటంటే అప్పుడే క్రిస్మస్ అయిపోతుంది అని బాధ అవుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడే క్రిస్మస్ అయిపోతుంది. పండుగ వస్తుంది పోతుంటుంది, కానీ ప్రభువు మనందరిలో ఏమయ్యాడంటే ఉదయించాడు. ప్రభువు మనందరి గుండెల్లో దేవుని బిడ్డలారా నిలిచి ఉన్నాడు. ప్రభువు దేవుని బిడ్డలారా మనకందరికీ ఆయన ఏమయ్యాడంటే తోడుగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలామంది చాలా విధాలుగా దేవుని బిడ్డలారా ఆ కలవరాన్ని పుట్టిస్తుంటారు, లేదా కలతను పుట్టిస్తుంటారు. ఆ కలవరము, ఆ కలత ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆ డిసెంబరు 25న పుట్టినట్లు మరి వాక్యములు లేదే, రాయబడలేదే. డిసెంబరు మరి దేవుని బిడ్డలారా ఏరేవారు జన్మించినది కదా. ఇట్లా రకరకాలుగా దేవుని బిడ్డలారా కలవరాన్ని పుట్టించి భయాన్ని పుట్టించే వాళ్ళు ఉంటారు. నేను మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, దేవుని బిడ్డలారా, మీ ముత్తాతల 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 దేవుని బిడ్డలారా జన్మదినం చెప్పమంటే చెప్తారా? చెప్పలేరుగా. దేవుని బిడ్డలారా, చెప్పలేనోనికి దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క జన్మదినం గురించి అవసరము లేదు. నేను ఒక్కటి చెప్తా, దేవుని బిడ్డలారా, మనము బైబిల్ను నమ్మాలి, మనం దేవుని వాక్యాన్ని విశ్వసించాలి, దేవుని వాక్యమందలి నిరీక్షణ కలిగి మనము ఉండాలి. యేసు ప్రభుల వారి గురించి దేవుని బిడ్డలారా ఆది కాండము నుంచి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా మాలాకి గ్రంథం వరకు కూడా దేవుని సంగమా, ఒకటి కాదు రెండు కాదు, ఆయన జన్మం గురించి, ఆయన పుట్టుక గురించి ప్రవక్తలందరూ కూడా ఏం చేశారంటే చెప్పారు. అది దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రవక్తలకు ఆయన బయలుపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మనం ఘనపరచుదము గాక. దేవుని బిడ్డలారా, ఆది కాండములో దేవుడు ఏదేను తోటలో వాగ్దానము చేయలేదా? చెప్పండి. ఆది కాండములో దేవుడు ఏదేను తోటలో ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. యేసు ప్రభుల వారు, ఒక్క నిమిషం అమ్మ, బయట వచ్చిన కుర్చీలు ఉన్నాయమ్మా? లేవ, చూడండి. ఇక్కడ రాజు, మీరు ముగ్గురు ముందరికి రండి. రాజు, శేఖర్ అని మన ముందరికి వచ్చి మీరు ముగ్గురు అక్కడ కూర్చున్నామా. ఇక్కడ కుర్చీలు ఖాళీ ఉండే. ఈడ ఆడొకటి ఉంది, మీరు ముగ్గురు రండి. అట్లా కూర్చోండి. ఆడ ముగ్గురు మీరు కూర్చోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. కుర్చీ కాలింది అక్కడ. యేసు రక్తమే జయం. మనము ఎక్కడికి వచ్చి ప్రభుకు మహిమ కలుగును గాక. ఎక్కడికి వచ్చి మనం ఆగిపోయాం? ఆది కాండం దగ్గరికి వచ్చి మనము ఆగిపోయాం. ఆది కాండములో దేవుని బిడ్డలారా దేవుడైన యెహోవా ఏదేను తోటలో ప్రత్యక్షమయ్యి దేవుని బిడ్డలారా సర్పముతో చెప్పవలసిన మాట పాముతోను సర్పముతోనూ చెప్పాడు. అదే సమయంలో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి కూడా
ఆది కాండములో చెప్పాడు. దాని మీద కూడా నేను ప్రసంగం చేశాను. ఓసారి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓసారి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో నుంచి కూడా ప్రసంగం నేను మీకు చేశాను. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద ఏముంది, రాజ్యభారము ఉంది అనే మాట మీద కూడా నేను మీకు వ్యాఖ్యానము చేశాను. దేవుని బిడ్డలారా, దాని మీదనే కాదు, మీకా గ్రంథములో కూడా పోయిన సంవత్సరం కూడా నేను మీకు చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. యూదా బెత్లెహేమ, యూదా పట్టణాలలో గ్రామాలలో నీవు చిన్నదానివైనా, నువ్వు అల్పమైన దానవైనా అని మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఇలాంటి దేవుని బిడ్డలారా, ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన మరి ప్రవచనాలు ఆది కాండము నుంచి మాలాకి గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభుల వారి యొక్క జన్మను గురించి దేవుని బిడ్డలారా రాయబడింది కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మనం చదువుకున్న ఈ 40 కీర్తన ప్రకారము, ఈ 40 కీర్తనలో 7వ వచనముల ప్రకారము దేవుని బిడ్డలారా, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఆ మాట ఒక్కటి అండర్లైన్ చేసుకోండి దేవుని బిడ్డలారా. పుస్తకపు చుట్టలో, గ్రంథాలలో నన్ను గురించి చెప్పబడిన ప్రకారము, నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. చూశారండి, పరిశుద్ధుడైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకొక మాట చెప్పన, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మహా దేవుడు. దేవుని బిళ్ళరా, అట్టి దేవుడు దేవుని బిళ్ళరా పరలోకం యొక్క పరలోకం యొక్క భాగ్యాన్ని ఎవ్వరు వదులుకోరంట. ఏది వదులుకోరు? పరలోకం యొక్క భాగ్యాన్ని. దేవుని బిళ్ళరా, ఆ భాగ్యమును, అంత ఉన్నతమైన స్థాయిని, అంత ఉన్నతమైన స్థితిని ఎవ్వరు కూడా వదులుకోరంట. తెలుసా? యేసు ప్రభుల వారు అది వదులుకొని 2000 సంవత్సరాల క్రితము, దేవుని బిళ్ళరా 2000 సంవత్సరాల క్రితము దాన్ని వదులుకొని ప్రభుల వారు నా కొరకు, కూడి వచ్చిన మీ అందరి కొరకు ప్రపంచంలో అన్ని దేశ, అన్ని భాషలు, అన్ని రకాలైన ప్రజలందరి కొరకు దేవుని బిళ్ళరా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునికి దేవుని బిళ్ళరా యూదా గోత్రపు వంశములో, ఏ గోత్రపు వంశములో? యూదా గోత్రపు వంశములో దేవుని బిళ్ళరా యేసు ప్రభుల వారు జన్మించాడు. దేవుని బిళ్ళరా, యూదా గోత్రములో యేసు ప్రభుల వారు జన్మించాడంటే, యేసు ప్రభుల వారు జన్మించటానికి, యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి యవనస్తురాలైన మరియ అయితేమి, యవనస్తుడైన యేసయ్య అయితేమి, వీరందరూ కూడా తమ జీవితంలో దేవుని బిడ్డలరా ఇరుగు పొరుగు వారు ఏమనుకున్నా పర్వాలేదు, రక్త సంబంధికులు ఏమనుకున్నా పర్వాలేదు, బంధువులు ఏమనుకున్నా పర్వాలేదు, చుట్టాలు ఏమనుకున్నా పర్వాలేదు, మా వీధిలో, మా ఊర్లలో మనుషులు ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా వారు అనుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నన్ను దర్శించాడు. ఇద్దరిని, ఎవరిని? యవనస్తురాలైన మరియను దేవుడు దర్శించాడు, యవనస్తుడైన యేసేపును దర్శించాడు. దేవుని బిళ్ళరా, ఇది లోకంలో ఎవరు కూడా ఆ మాటలకు సహకరించలేరు. లోకములో ఇవి ఎవరు కూడా దేవుని బిడ్డలరా అంగీకరిస్తారా? అంగీకరించలేరు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలరా మరియా యవనస్తురాలుగా ఉంటుంది. యేసేపుకు దేవుని బిడ్డలరా ప్రధానము చేయబడింది. యేసేపుకు ప్రధానము చేయబడింది. దేవుని బిడ్డలరా వారిద్దరూ కూడా ఇక
పెళ్లికి ముందు ప్రదానం చేయబడింది కనుక వారిద్దరు కూడా భార్య భర్తలు అనుటకు పిలుచుటకు వాళ్ళు అర్హులే. దేవుని బిడ్డలారా, దానికి సరిపోతారు ఆ పేరుకు పిలవటానికి. అయితే అలాంటి యవనస్తులకు దేవుని బిడ్డలారా గాబ్రియేలు దూత దేవుని దగ్గర నుండి పంపబడింది. అవునా? పంపబడి దేవుని బిడ్డలారా ఆ యవనస్త్రాలకి ఏమైందంటే ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైనప్పుడు ఆ దూతను చూసి, ఆ వెలుగును చూసి, ఆ మహిమను చూసి దేవుని బిడ్డలారా ఆ యవనస్త్రాలనే మరియ ఏమైందంటే భయపడి పోయింది. నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు కలవరపడతావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరియా, నీవు దయాప్రాప్తురాలవు, నువ్వు కనికరం పొందుకున్న దానవు, నువ్వు కటాక్షించబడిన దానవు. దేవుని కృప నిన్ను ఆవరించింది. నీవు దేవుని అనుగ్రహము పొందిన దానవు అని ఈ విధంగా గాబ్రియేలు దూత ఆమెతో చెప్పింది. దేవుని బిడ్డలారా, చెబుతున్నప్పుడు విషయం ఏందని ఆమె వింటున్నప్పుడు గాబ్రియేలు దూత చెప్పాడు కదా, ఏమైనా చెప్పాడు. దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మ వలన ఏమైతావు? గర్భము ధరిస్తావు. పరిశుద్ధాత్మలను గర్భాన్ని ధరిస్తావు. అయ్యా, ఇది నాకెట్లయ్యా, ఏమి కథ అని ఆమె విషయాన్ని చెప్తుంది. చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. దేవుని శక్తి నిన్నేమవుతుంది? కమ్ముకుంటుంది. పుట్టబోయే శిశువు ఏమవుతాడు? పరిశుద్ధుడు అనబడతాడు. అతడు దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని చెప్తుంది. లేదు, నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నువ్వు ఏమైనా చెప్పుకో, ఇవి అంగీకరించేటకు కుదరదు. కారణం ఏంటంటే మా డాడీ చంపి పారేస్తాడు, మా అమ్మ నన్ను నలిపి పారేస్తుంది, మా ఇరుగు పొరుగు వారందరూ కూడా నన్ను ఎన్నో విధాలుగా అనుకుంటారు. ఇది కొవ్వెక్కినేది, ఇది బలిసినేది అని ఎన్నో విధాలుగా నా గురించి అనుకుంటారు అని ఈ విధంగా అని చెప్పొచ్చు. అవునా? కానీ ఇవన్నీ కూడా ఆమె ఏమాత్రము చెప్పలేదు. చెప్పిందా? చెప్పలేదు. దేవుని బిడ్డలారా, యవన కాలములో దేవుని బిడ్డలారా దేవుని వాక్యానికి, యవన కాలములో దేవుని మాటలకు, యవన కాలములో ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలను ఎవరైతే గుండెల్లో స్థానం ఇస్తారో వారి బ్రతుకులు తరతరాలు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని మీ సంఘ కాపరిగా నేను మీకు తెలియజేస్తున్నాను. చప్పులు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరియ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చేసింది. వచ్చిందా లేదా? వచ్చింది. వచ్చిన తర్వాత ఆ దేవదూత చెప్పినట్లుగా ఆ యవనస్తురాలైన ఆ మరియ ఏం చేసింది? విధేయురాలు అయింది. లేకుంటే విరోధంగా నిలిచిందా? చెప్పండి. విధేయురాలు అయిందా లేదా? విధేయురాలు అయ్యింది. ఒకవేళ వ్యతిరేకంగా విరోధంగా ఉంటుంటే కన్నా ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు, ఇంకొకరిని దేవుడు ఎన్నుకునేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏ విధంగా మన దగ్గరికి వస్తుందో, దేవుని వాక్యం ఏ విధంగా మనం దర్శిస్తుందో మనకు తెలియదు. కానీ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం లోబడాలి, మనం విధేయులం కావాలి, మనం అంగీకరించాలి. బ్రతుకు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను మీకు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. గాబ్రియేలు దూత ఎప్పుడైతే ఆ విధంగా చెప్పిందో దేవుని బిడ్డలారా, చెప్పిన మాటలను ఏం చేసిందంటే ఆమె విధేయురాలయ్యి లోబడి దేవుని బిడ్డలారా ఆ మాటలను అంగీకరించింది కనుక పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆమె మీదకి వచ్చాడు. ఓసారి నేను చెప్పాను, ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఒకసారి ఒక కళ వచ్చింది. వచ్చిన కళ ఏంటంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు. ఇట్లా వచ్చి ఇక్కడ ఈ భుజం మీద 2 పావురాలు, తెల్లని పావురాలు ఇట్లా దేవుని బిడ్డలారా ఇక్కడ వచ్చి నిలబడిన 2 పావురాలు ఉన్నప్పుడు నేను ఆ విధంగా అట్లా చేయి అంటున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ ఆకాశంలో అగ్ని మండుతుంది. అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఎట్లా వచ్చాడు ఆ మీదికి?
మీకెన్నో మరి డౌట్లు, అనుమానాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, గనక నా మీదికి పరిశుద్ధాత్ముడు ఇక్కడొచ్చి భుజం మీద ఆ పావురం రూపంలో వచ్చి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వాలాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా అట్నే వచ్చిందా లేదా? ఎట్లొచ్చింది? ఆకాశం ఏమైంది? ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్ముడు ఎట్లొచ్చాడు? పావుర ఆకారముతో వచ్చి ఆయన మీద వాలినాడు. ఆ చూచిన దేవుడైన యెహోవా బాప్తిసం ఇచ్చి యెహోవాకి చెప్పినప్పుడు ఆయన గుర్తించాలి. లేకుంటే ఆ సూచన లేకపోతే ఆయన అభిషక్తుడు, ఆయన రక్షకుడు, ఆయన లోకరక్షకుడని బాప్తిసం ఇచ్చి యెహోవాకి కూడా అర్థం కాదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? అర్థము కాదు. అది గుర్తించటానికి, అది అర్థం కావటానికి బాప్తిసం ఇచ్చి యెహోవాకి ఒక సూచన, ఇట్లా జరుగుతుంది చూడు అని చెప్పాడు. గనుక దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్ముడు యవనస్తురాలైన మరియ మీదికి రావడం, దేవుని బిడ్డలారా, ఆమెను దేవుని శక్తి ఏమైందంటే కమ్ముకున్నది. దేవుని శక్తి కమ్ముకున్నది. దేవుని శక్తి ఆమెను కమ్ముకున్నది. కమ్ముకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె గర్భము ధరించింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అండి, ఆయన ఈ భూమిని, ఆయన పైనున్న ఆకాశాన్ని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును, ఈ భూమిని, దేవుని బిడ్డలారా, శూన్యములో వరేలాడదీసిన వాడు. ఆయన ప్రముఖ్యుడు. దేవుని బిడ్డలారా, ఆయన లేకుండా ఏది కూడా లేదని పోయిన వారం చెప్పాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కదా దేవుని బిడ్డలారా. అయితే అట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదికి దీన రూపున, దరిద్రుడుగా, ఎన్నిక లేని వానిగా, దేవుని బిడ్డలారా, అట్టి మహాదేవుడు, అట్టి సర్వాధికారి అయిన దేవుడు, అట్టి ఆది సంభూతుడైన దేవుడు, ఆయన లేకుండగా ఏది కూడా కలగలేదు. దేవుని బిడ్డలారా, అట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లొచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా వచ్చాడు. చప్పట్లు కొడదామా? ఎట్లొచ్చాడండి? దేవుని బిడ్డలారా, కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా ఆయన ఏం చేశాడు? మరియ గర్భములేకి, దేవుని బిడ్డలారా, దేవుడై, దేవుని బిడ్డలారా, ఆయనకు కూడా మానవునిగా వచ్చేసాడు. అసలు ఆ దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడండి యేసు ప్రభుల వారు కదండి. ఎట్లా ధరించుకొని వచ్చాడండి? దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. నేను ఒక మాట చెప్పనా? ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా, ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన లోపల బయట ఉన్న దేవుని సంఘమా, 2000 సంవత్సరాల క్రితము ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినది వాస్తవము. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినది వాస్తవము. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో మనందరి కొరకు ప్రాణం పెట్టినది వాస్తవము. ఆయన 3 దినాలు సమాధిలో ఉంటూ తిరిగి లేచినది వాస్తవము. మరలా సంఘం కొరకు రాబేది కూడా వాస్తవము యేసు ప్రభుల వారు. అయితే అట్టి యేసు ప్రభుల వారిని, దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణం పెట్టి సిలువలో రక్తాన్ని కార్చి మనకు రక్షణ అనే స్వాస్థాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ అనే స్వాస్థము పొందిన వారు దాన్ని కాపాడుకోండి, పొందని వాళ్ళు పొందమని దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. నేను కాదు. మీరు దేన్ని కాపాడుకోవాలి? రక్షణ అనే స్వాస్థాన్ని యేసు ప్రభు మనకేమిచ్చాడు? వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన రాకపోయింటే మనకు రక్షణ స్వాస్థము ఉందా? రక్షణ స్వాస్థం మనకు లేదు. యేసు ప్రభుల వారు రాకపోయింటే రక్షణ అనబడిన స్వాస్థం మనకు లేదు. దేవుని బిడ్డలారా, మరి ఆ రక్షణ స్వాస్థాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేని కాపాడుకోవాలి? రక్షణ స్వాస్థాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. పొందిన వాళ్ళు రక్షణ స్వాస్థాన్ని ఏం చేయాలా? పొంది దాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మీ బ్రతుకులకు, కుటుంబాలకు, జీవితాలకు దేవుని కృప ఎట్లుంటుందంటే మెండుగా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా దేవుని బిడ్డలారా, ఆ కన్య మరియలో, ఆ యవనస్తురాల్లో దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు వచ్చేసాడు. అవునా? వచ్చేసాడు. ఆమె గర్భం లెక్క వచ్చేసాడు.
ఉండవలసిన 9 మాసాలు ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన ఈ లోకములో ఏమయ్యాడు? జన్మించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. జన్మించాడా లేదా? జన్మించాడు. జన్మించే ముందు ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, యవనస్తుడైన యేసేపు ఉన్నాడు కదా. మీరు మొదటి పాఠములో చదివారు కదా. దేవుని బిడ్డలారా, యేసేపు ఎలాంటి వాడంట? యవన కాలములో దేవుని బిడ్డలారా, నీతివంతుడని అతని గురించి చెబుతుంది. అతడు యథార్థవంతుడని దేవుని వాక్యము చెబుతుంది. అతడు నిర్దోషని దేవుని వాక్యము చెబుతుంది. అతడు మంచివాడని దేవుని వాక్యము చెబుతుంది. ఈ దినాల్లో ఎవరు ఊకిన పిల్లని ఇవ్వరు. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, యేసేపు వాళ్ళు బతుకుతేనే అమ్మాయిలను ఇస్తారు. వీడు సాకుతాడు, వీడు బట్ట పెడతాడు, కూడు పెడతాడని ఊకుంటే ఎవరు కూడా ఇస్తారా? సోమోరుపోతులుగా దేవుని బిడ్డలారా, లేకుంటే పట్టంగిగా, లేకుంటే లోకములో విచ్చలవిడిగా బతుకుతే ఎవరు కూడా బిడ్డలను ఎవరికి చెయ్యి పట్టేయరు. దేవుని బిడ్డలారా, ఆ రోజు కూడా నజరేతుకు బెత్లెహేముకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 120 కిలోమీటర్ల దూరం ఉంది. నేను అనుకున్నా గత 2-3 దినాల కింద చెప్పాను కదక్క లలితమ్మక్క. ఏం చెప్పానంటే దేవుని బిడ్డలారా, యేసేపుకు వివాహపు ఈడొచ్చింది. పెళ్లి చేయాలనుకున్నారు ఎవరు? తల్లిదండ్రులు. అవునా కాదు చెప్పండి. యేసేపుకి ఏమొచ్చింది? వివాహపు ఈడొచ్చింది కనుక వీనికి పెళ్లి చేస్తే సరిపోతుంది. వీడు మంచి బతుకుతున్నాడు, వీడు ఉత్తముగా బతుకుతున్నాడు, వీడు మంచివానిగా, వీడు యథార్థవంతునిగా, ఏ లోపము లేకుండా బతుకుతున్నాడు, వీనికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. దేవుని బిడ్డలారా, అవతలు కూడా మరి కూడా యవనస్తురాలు, ఆమెకు వివాహపు వీడు వచ్చింది. ఆమె కూడా పెళ్లి చేయాలనుకున్నారు. వీళ్ళు ఆమె గురించి విచారించుకున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, మంచి కన్యక, మంచి పవిత్రాలి. దేవుని బిడ్డలారా, ఆమె చూపుల్లో కానీ ఆమె యొక్క అవయవాలకు ఎలాంటి తేడా లేకుండా మంచిదానిగా బతికింది. ఏమైతే సరిపోతారో మా ఇంటికి కోడాలుగా అనుకుని వాళ్ళు అనుకున్నారు, ఈ పిల్లోడైతే ఈ పడుచువాడైతే మన ఇంటికి అల్లుడిగా సరిపోతారనుకున్నారు. అవన్నీ అనుకుంటేనే కదా ప్రధానాలు అయ్యేది. అవునంటారా కాదంటారా చెప్పండి. రవి అంతేనా? శేఖరన్న, ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు ఏమన్నా సంబంధాలు ఉంటే శేఖరన్నకు అప్పచెప్పండి. మొత్తం లోతులు పాతులు ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరికి దొరకడు, చిక్కడు దొరకడు ఆయన. యేసు రక్తమే ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ విధంగా అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? యేసేపు తల్లిదండ్రులు అనుకున్నారు, మరియ తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. ఈ అమ్మాయి కూడా ఎగ్గురాలే సరిపోతుంది, ఈ అబ్బాయి కూడా ఎగ్గుడే సరిపోతుంది అనుకున్నారు. దేవుని బిడ్డలారా, ప్రధానం జరిగింది. మొదటిగా దేవదూత ఎవరితో మాట్లాడింది? యేసేపుతోనా మరియతో? మీరు చెప్పండి. ఎవరితో మాట్లాడింది? మరియతో. ప్రభుకు మహిమ కలుగును గాక. మరియతో దేవుడు గాబ్రియల్ దూత మాట్లాడిన తర్వాత ఆమె గర్భములో శిశువు ఏమవుతుందంటే ఎదుగుతున్న తర్వాత ఆ నోట ఈ నోట పడి చివరికి ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకు 120 కిలోమీటర్ల దూరాన్ని ఉన్న వానికి వార్త అందింది. ఎంత దూరం ఉన్నోనికి? ఏమయ్యా సౌందరరాజయ్య, ఎంత దూరము? నేను 120. మరియది ఎవరు అని చెప్పాను? గట్టి చెప్పండి. ఎవరు? లోపల బయట వాళ్ళు చెప్పండి. గట్టి చెప్పండి. నజరేతు. కనీసం మీ ఊరు యాదో చెప్పండి. ఏమో కానీ ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమా మీ ఊరు చెప్తే ఒక్కొక్కరు ఒక ఊరు చెప్తారు. యేసు రక్తమే. సరే దేవుని బిడ్డలారా, మరియదేమో నజరేతు, యేసేపుది బెత్లెహేము. గట్టి చెప్పండి. మరియదేమో యేసేపుది. ఓకే. మరి అక్కడికి సుమారు దూరం ఎంత? 120 కిలోమీటర్లు. 120 ఉంది. ఈ 120 కిలోమీటర్లు దూరాన్ని ఉన్న యేసేపుకి ఏమైందంటే వార్త ఏర్పడింది. ఏరా అమ్మాయి ఉత్తమురాలని, అమ్మాయి మంచిదని, అమ్మాయి పర్వాలేదని మరి ప్రదానం చేసుకుంటారు. చూడండి, అది గర్భం ధరించింది అనే మాటలు, ఇంకా మంచి మాటలు ఎట్లా వస్తాయి? మాటలంతా రాంగు మాటలు వస్తాయి. నేను చెప్పే మాటలు అవునా కాదేమన్నా? అంతేనా? రాంగు మాటలు వచ్చేసినాయి. ఏమో పోయి ఆ దరిద్రదానం చేసుకుంటారా? ఏందిరా అది? పెళ్లి కాకముందే గర్భం ధరించిందంట అది అని యేసేపుతో ఒకటి కాదు రెండుగా చాలా మాటలు చెప్పింటారు. మీరేమని అనుకోండి, నేను చెప్పుకుంటున్నా. అవునా కాదన్నా? యేసరత్నమన్నా
సత్యరాజు అవునా? ఆ విధంగా చెప్పింటారు దేవుని బిడ్డలారా. ఇక మొత్తానికి ఇతడు ఒక ఉద్దేశాన్ని, ఇతడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమని? దాన్ని మొత్తానికి వదులుకోవాలనుకున్నాడు. మన భాషలో అర్థమవుతాడు చెప్తున్నాను. ఏమనుకున్నాడు? దాన్ని నేను వదులుకోవాలి, అది నాకు ఇక వద్దు. అక్కడైతే ఆమెనని ఉంది, కానీ ఆ దేవుని బిడ్డలరా ఇక మనసుల మాటలు ఎట్లుంటాయి దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను మీకు. ఇక్కడ ఈ భాషలో మాట్లాడితే కొంచెం ప్రసంగం కూడా మనకు అర్థమవుతుంది. యేసు రక్తమే గనక దేవుని బిడ్డలరా ఇక మొత్తానికి గర్భం ధరించింది. ఈ అపవిత్రాలైపోయింది, ఇది అయోగ్యురాలైపోయింది. దీంతో నేనాడ సంసారం చేద్దును, దీన్ని నా జీవితం అంతా ఏడ కట్టుకొని నడిపించుకోవాలి, కష్టం, ఇది వద్దురా అనుకొని యేసేపు ఏం చేశాడంటే యవ్వన కాలంలో దేవుని బిడ్డలరా ఆమెను రహస్యంగా విడనాడాలనేది ఉద్దేశించాడు. ఒక నిర్ణయాన్ని ఏం చేశాడు? తీసుకున్నాడు. అవునా? తీసుకున్నాడు లేదు చెప్పండి? తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఇప్పుడు గాబ్రియల్ దూత ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. అవునా? ప్రత్యక్షమయ్యి ఏమంటాడంటే చూడండి, ఆ మత్తయి సువార్తలు అంటాడు, దావీదు కుమారుడవైన యేసేపు, నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును గనక యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించవలసిన, ఆలోచించవలసిన విషయం ఏమిటంటే యవ్వన కాలములో దేవుని యొక్క మాటలకు ఎంత విధేయులయ్యారో ఒక్కసారి మీరు ఆలోచించేయండి. అవునా? అవునా కాదా? నేను ఎక్కువ మర్మాలు చెప్పడం లేదు దేవుని బిడ్డలారా. మరియ అక్కడ ఏమైపోయింది? విధేయురాలు అయిపోయింది. నన్ను ప్రదానం చేసుకున్నవాడు అసలు ఏమనుకున్నా పర్వాలేదు, అస్సలు నన్ను కటకకపోయినా పర్వాలేదు, వాడు నా జీవితంలో సర్వశక్తుడు, నా జీవితంలో మహోన్నతుని కార్యము జరిగితే చాలు, నేనేమైపోయినా పర్వాలేదని దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క వాక్కుకు, దేవుని మాటలకు తన యొక్క అవయవాలను ఏం చేసింది? తన దేహాన్ని, తన శరీరాన్ని అప్పగించుకోగలిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసేపు ఉద్దేశించినది విడనాడాలని ఉద్దేశించాడు. ఆ సమయంలోపే గాబ్రియల్ దూత అతన్ని కూడా ఏమైంది? దర్శించింది. గాబ్రియల్ దూత ఏమైంది? దర్శించింది. కల కాదు ఇది, ఇది దర్శనం కాదు. కళలకు దర్శనాలకు మాటినరు ఎవరు కూడా. వింటారా దేవుని బిడ్డలరా? దూత స్వప్న మందు అతనికి ఏమైందంటే ప్రత్యక్షమైంది. యేసు రక్తమే. ఇక దూత ప్రత్యక్షమైంది. గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యి యేసేపుకు చెప్పవలసినంత కూడా ఏం చేశాడు? చెప్పాడు. చెప్తే యేసేపు కూడా ఏం చేశాడండి? దేవుని మాటలు ఏం చేశాడు? గౌరవించాడు. దేవుని మాటలు ఏం చేశాడు? విలువ ఇచ్చాడు. దేవుని మాటలను ఏం చేశాడంటే ఘనపరిచి మహిమపరిచాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. పక్కనోళ్ళు ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఇతనికి వచ్చిన స్వప్నాన్ని పక్కనోళ్ళకి చెప్తే నమ్ముతారా? ఇప్పుడు నేనున్న సంఘములు ఇంతమంది ఉన్నారు, మీకు చెప్పినా అనుకోండి, కొందరు నమ్మే వాళ్ళు ఉంటారు, కొందరు నమ్మని వాళ్ళు ఉంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. పాస్టము చెప్పింది అనుకోండి, కొందరు నమ్మే వాళ్ళు ఉంటారు, కొందరు అస్సలు నమ్మరు. ప్రభుకు మహిమ కలుగును గాక. రాజుకు ఒక మాట చెప్పింటే ఏం చెప్పింటే, పావన్ని చేసుకో బాగుంటుందని చెప్పిన ఒక్కటే మాటన ఉందే. వంటల కాడుంది రాజు, వచ్చిందా? వచ్చినాము, కనపడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అంటాడు, అయ్య మాటిని చేసుకున్నాను, ఈరోజు పావని ధన్యురాలైంది. కారణం ఏంటంటే నా భర్త గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకుంటుంది. యేసు రక్తమే. హల్లెలూయా. ఆ రోజు ఒక మాట అడిగిన పావన్ని, ఏమ్మా నీకు ఇష్టమేనా? మా అమ్మ మా నాయన చెప్తే అది ఇష్టం మామ అనింది. ప్రభుకు మహిమ కలుగును గాక.
ఎంత కష్టపడుతుందండి, అంత కష్టపడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. వంటలు కూడా రుచి చేస్తుంది, అందుకే రాజు లావు అవుతున్నాడు. యేసు రక్తమే. హల్లెలూయా. పెడుతుందమ్మా, రాండి, పెడుతుంది, భయంలే, ఎంతమందికైనా పెడుతుంది, చేసింటుంది. ఇప్పుడు యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. ఎక్కడికి వచ్చి ఇటు తిప్పుకొని వచ్చామంటే పెళ్లి కాడికి వచ్చేసాం. స్వప్నాలు, చౌకులు చెప్తే చాలామంది నమ్మరు, చౌకురాలు చెప్తే నమ్మరు. నమ్మితే ధన్యురాలవు, నమ్మితే ధన్యుడవు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఏం చేస్తా అంటే ప్రార్థనలో బయలుపరిచి తెలియజేస్తాడు. గనుక ఈ విధంగా ఇతను నమ్మాడు, ఆమె కూడా ఏమైంది, నమ్మాడు. లోకరక్షకుడు రావటానికి ఇద్దరు ఎన్ని అవమానాలైనా, ఇద్దరు ఎన్ని సూటిపోటు మాటలు, పక్కనోళ్ళు కానోళ్ళు అందరు ఎన్ని అనుకున్నా కూడా భరించారు. గనక ఈరోజు యేసేపు గురించి, కన్య మరియ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. తరతరాలు వారి పేర్ల గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథములు రాయించి పెట్టాడు. చప్పులు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదంటారా దేవుని పిల్లలు? ఒకవేళ యేసేపు కాదనింటే, ఒకవేళ మరియ కాదనింటే అది వేరే రకంగా ఉండేది. కానీ ఇద్దరు కూడా దేవుని పిల్లరా ఎవరు రావటానికి సహకరించారు? లోకరక్షకుడైన ఈ విశ్వానికి కర్తైన యేసు ప్రభుల వారు భూమి మీదకి రావటానికి ఏం చేశారు? సహకరించారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనం కూడా మన చేతులు, మన కన్నులు, మన అవయవాలు దేవుని బిడ్డలారా దేవునికి ఏం కావాలంటే సహకరించాలి. మనమందరం కూడా దేవునికి అవయవములమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. సంఘములో ఒకరు చేయిగా ఉండొచ్చు, సంఘములో ఒకరు కన్నుగా ఉండొచ్చు, సంఘములో ఒకరు గుండెగా ఉండొచ్చు, సంఘములో ఒకరు దేవుని బిడ్డల కాలుగా ఉండొచ్చు. సంఘములో ఒక్కొక్కరిని దేవుడు ఒక రకంగా పెట్టింటాడు. దాన్ని విలువను మీరేం చేయాలంటే కాపాడుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి వారిద్దరు కూడా సహకరించారు. అందుకే దేవుని బిడ్డలారా వాక్యము మనందరితో ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో లోకానికి రక్షకుడు ఏమయ్యాడంట? జన్మించాడని. లూకా సువార్తలో 2వ అధ్యాయములో ఆ మాట ఒకసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇనుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి! యేసు ప్రభుల వారు ఆయన జన్మ, ఆయన పుట్టుక పుస్తకపు చుట్టలో రాయబడినట్లు ప్రభుల వారు ఈ లోకానికి ఏం చేశాడంటే వచ్చాడు. వచ్చిన వాడు దేవుని బిడ్డలరా ఎలాంటి వాడో తెలుసా? ప్రజలకందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానం. ఇప్పుడు మనం చదువుకున్న పై వచనములో ఆ మాట రాయబడి ఉంటుంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చూశారండి, ఆ పొలములో ఆ పొలములో గొర్రెలు కాసే వాళ్ళు, గొల్లలు ఉన్నారు కదా, వీళ్లకు దేవుని బిడ్డలారా దూత ఏమైంది? ప్రత్యక్షమైంది. ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళకు వాళ్ళు ఏమైపోయారు? ఆ వెలుగును, ఆ మహిమను చూసి ఏమయ్యారు? భయపడి వణికి పోతున్నారు. మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, మీరు కలత చెందకండి అని చెబుతూ అక్కడ చెప్పిన మాటలు ఏమిటంటే, దేవుని బిడ్డలారా ప్రజలకందరికీ ఎవరికంటే చూశారా? ఇదిగో ప్రజలకందరికీ ఒక
తెగకు కాదు, ఒక దేశానికి కాదు, ఇక 3-4 దేశాలకు కాదు, ప్రపంచములో ఉన్న దేశములో ఉన్న ప్రజలకందరికి కూడా యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక మామూలు సంతోషం కాదు. ఏ సంతోషం అంటే అది మహా సంతోషకరం. అది ప్రభుకు మహిమ కలుగును గాక. ఎలాంటి సంతోషం అంట? మహా సంతోషకరమైనది. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మనకందరికి సంతోషం ఉంది, అవునా? ఎందుకంటే మేము కూడా 4 దినాల నుంచి పండుగ చేసుకుంటున్నాం కాబట్టి మాకు కూడా సంతోషం. ఎన్ని దినాల నుంచి పండగ? 4 దినాల నుంచి పండగ అండి. దేవుని బిళ్ళారా, ఒకరోజు కరసకాయలు, ఒకరోజు రవ్వ లడ్డు, ఒకరోజు బచ్చాలు, ఇంకొక రోజు ఇంకొక లడ్డు ఏదో చేసుకున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎన్ని రోజుల నుంచి పండగ? 4 రోజుల నుంచి పండగ. ఈ పండుగను బట్టి మనకేమైంది? సంతోషం. రేపటికి అయిపోతుంది ఈ సంతోషం. తర్వాత దుఃఖాలు, బాధలు, సమస్యలు. యేసు రక్తమే, అవునా కాదు? రేపటికి ఈ సంతోషము అయిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు సంతోషించటానికి, మనం ఎప్పుడు ఆనందించటానికి, మనం ఎప్పుడు ఉల్లసించటానికి, మన కొరకు పరలోకాన్ని వదులుకొని వచ్చిన రక్షకుడు ఉన్నాడని సంతోషించటానికి అది ఎల్లప్పుడూ ఉంటుందని వాక్యం చెబుతుంది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపడుతుంది గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే వాక్యం చెప్తుంది తెలుసా? ఆనందించుడి మరలా చెప్పుదును. ఎవరియందు? ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. దేవుని బిడ్డలారా, లోపల బయట ఉన్న దేవుని సంఘమా, దేవుని సేవకునిగా, మీ కాపరిగా 2 చేతులు జోడించి మీకు చెబుతున్నాను. ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభు యొక్క జన్మం గురించి, ప్రభు యొక్క పుట్టుక గురించి, ఆయన రాక గురించి, ఆయన ఏ విధంగా దీన రూపనొచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వచ్చిన వాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎంతే మనము సంతోషించుదుము గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. దేవుని బిడ్డలారా చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక్క మాట నేను మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము 4వ వచనం, 4వ అధ్యాయము 4వ వచనం, పేజీ నెంబర్ 180, పేజీ నెంబర్ 180. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని సంఘమా, కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయాలంట? ఆనందించుడి. లేదా ప్రభువునందు ఏం చేయాలంట? సంతోషించుడి. ప్రభువునందు ఏం చేయాలంట? ఉల్లసించుడి. నాకు ప్రభువు ఉన్నాడు, నాకు సహాయకుడు ఉన్నాడు, నా కొరకు జన్మించిన వాడున్నాడు, నా కొరకు వచ్చిన వాడున్నాడు, నా పక్షాన తోడుగా ఉండేవాడు వచ్చాడని రెట్టింపుగా ఆనందించు. చప్పట్ల కొట్టు. ప్రభుకు మహిమ కలుగును గాక. రారే చూతము రాజసుతుడి రేయి జనన్నా మాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జనన్నా మాయెను. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున ధరణి కరిగే నీ దినమున, ధరణి కరిగే నీ దినమున. రారే చూతము రాజసుతుడి రేయి జనన్నా మాయెను. చప్పట్లమా. రారే చూతము రాజసుతుడి రేయి
జననా మాయెను దూత ఘనములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ గల్పగా దూత ఘనములన్ చప్పట్లు లోపల పెట్టి ఉన్న వాళ్ళు దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగే నీ దినము చప్పట్లు గట్టిగమ్మా ధరణి కరిగే నీ దినమున రారే చూతము రాజసుతుడి రేయి జననా మాయెను రారే చూతము రాజసుతుడి రేయి జననా మాయెను యోధవంశము నోద్ధరింప దావీదు పురమున నోద్భవించే యోధవంశము నోద్ధరింప దావీదు పురమున నోద్భవించే సధమలంబగు మధిని గొల్చిన సధమలంబగు మధిని గొల్చిన సర్వజనులకు స్వరమెత్తండి సర్వభముడు రారే చూతము రాజసుతుడి రేయి జననా మాయెను ఆమేన్ రారే చూతము రాజసుతుడి రేయి జననా మాయెను. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ మీకున్న స్థలములో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రజలకందరికి కూడా కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని జ్ఞానులు వచ్చి ఆరాధించారు. యేసు ప్రభుల వారిని గొల్లలు వచ్చి ఆరాధించారు. యేసు ప్రభుల వారిని పరలోక సైన్య సమూహం దిగి వచ్చి ఆరాధించింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభును ఆరాధించటానికి సహోదరుడా ఎన్నడూ వెనక తీయకు. యేసు ప్రభును సేవించటకు సహోదరి ఎన్నడూ నువ్వు వెనక తట్టు తిరగొద్దు. వాక్యం నిన్ను ఏమని ప్రోత్సాహం చేస్తుందో తెలుసా? ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు సంతోషించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఈ లోకములో నీకున్న బలము కొంతకాలమే, ఈ లోకములో నీకున్న ధనము కొంతకాలమే, ఈ లోకములో నీకున్న బంధువులు కొంతకాలమే, ఈ లోకములో నీకున్న రక్త సంబంధికులు కొంతకాలమే, ఈ లోకములో నీకున్నది ఏదైనా అది కొంతకాలమే. కానీ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మహాదేవుడు. ఆయన మన అందరి పాపముల కొరకు, ఆయన మనందరి దోషముల కొరకు, ఆయన మన అందరి అతిక్రమముల కొరకు, ఆయన మన అందరి యొక్క అపరాధముల కొరకు ఈ లోకములో ఆయన జన్మించి, ఆయన రక్తం కార్చి శిలువ వేయబడి 3వ దినమున ఆయన లేపబడి తండ్రి కుడి పరిశ్రమ ఆసీనుడై ఉన్నాడు. తన యుద్ధకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సహోదరుడా భయపడకు, సహోదరి భయపడకు. నీకంటూ ఒక రక్షకుడు ఉన్నాడు, నీకంటూ ఒక సహాయకుడు ఉన్నాడు, నీకంటూ ఆదుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు, ఆయనే ప్రభు అయిన యేసు, ఆయనే ప్రభు అయిన యేసు. భయపడకు, 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 భయపడకు. దికా బి వరా సీ కాబా
ది సిబి కామా ది సెమి కా. అవును ప్రభువా, యేసు ప్రభు పుట్టుకలో ఈ లోకములో తండ్రి ప్రభువా, యవనస్తులు తండ్రి విధేయులై తండ్రి ప్రభువా, ఎవరు ఎన్నెన్నుకున్న కూడా తండ్రి అనుకున్న వారి వైపు చూడలేదు. మీరు చెప్పిన మాటలని అంగీకరించి అన్ని కష్టాలు భారాలు భరించి లోకానికి రక్షకుడిని అందించారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలైనా మేము కూడా తండ్రి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలచటానికి ఎవరు ఎన్ననుకున్న కూడా వాక్యం ప్రకారమే, నీ యొక్క తండ్రి మాటల ప్రకారమే మేము నడుచుకొని జీవించాలి. అట్టి కృప సహాయం చేయండి ప్రభువా. ఈ క్రిస్మస్ తండ్రి పండుగ సందర్భంగా, ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాన తండ్రి ప్రభువా, ప్రపంచం యావత్తు కూడా అన్ని దేశాలు తండ్రి ఎంతెంతో ఘనంగా జరుపుకుంటున్నారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ వ్యర్థమైన వాటి యందు నాయన సంతోషించక, వ్యర్థమైన వాటి ఖర్చు పెట్టకుండా తండ్రి మేమందరం కూడా తండ్రి ప్రభువా, నీ పుట్టిన దినాన్ని ఈ లోకంలో ఏదో ఒక రోజు నువ్వు జన్మించావు. అయితే పెద్దలు ఒక తారీఖు ఏర్పాటు చేశారు. నీ పుట్టుకను తండ్రి, మీ జన్మదినమును తండ్రి ఈ విధంగా స్మరణ చేసుకొని, దేవా పుట్టినది వాస్తవం కనుక, నువ్వు జన్మించినది వాస్తవం, ప్రాణం పెట్టినది వాస్తవం, తిరిగి లేచినది వాస్తవం, మరల రాబోతున్నది వాస్తవం కనుక ప్రభువా మేము నమ్ముతున్నాం. ఇవన్నీ నువ్వు మహాగ్రంథంలో రాయించి పెట్టినావు. నువ్వు దేవుడు గనక మమ్మల్ని అందరినీ మార్చుకున్నావు ప్రభువా. నువ్వు దేవుడు గనక మమ్మల్ని బాగు చేసావయ్యా. నువ్వు దేవుడు గనక మమ్మల్ని దర్శించావు. ఇలాంటి బ్రతుకును మీరు ఇచ్చావు తండ్రి మా జీవితంలో తండ్రి. నైనా ప్రభువా, నీవు మాకున్నావు. అందుకే అంటుంది వాక్యం, ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభువా. నీవే మా రక్షకుడవని, నీవే మా సహాయకుడవని, నీవే మమ్మల్ని ఆదుకునేవాడు, నీవే మమ్మల్ని బాగు చేసేవాడు, నీవే మమ్మల్ని స్వస్థపరచువాడవని తండ్రి ప్రభువా. ఆ విధంగా నైనా తండ్రి ప్రభువా నువ్వు మాట్లాడు. ఆ విధంగా మేము తండ్రి నీ కృపలో విశ్వాసం బలపడుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి, బిడ్డలను బలపరచమని, రాని వారి క్షమించి రేపు సండే తీసుకురండి, కృప చూపమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ